నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించినటువంటి చర్చ ప్రారంభంగా కానీ జనగణన జరగబోతుంది, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. ఈ రెండింటి గురించి చర్చ రాగానే కీలకమైనటువంటి అడుగుపడింది మిథున్ రెడ్డికి సంబంధించి. ఎందుకంటే ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి టార్గెట్ కాబట్టి పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి పొంగనూరు నియోజకవర్గాన్ని రెండుగా చేస్తున్నారన్నటువంటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు దాని మీదన ఆయన మాట్లాడారు. తాజాగా పొంగనూరు నియోజకవర్గాన్ని రెండుగా చేస్తారని నేను అనుకోవట్లేదు. గతంలో 2009 అప్పుడు ఆ నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మార్చి పొంగనూరుకి అక్కడ టచ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పొంగనూరుని కనుక రెండుగా చేస్తే నేను మా నాన్న ఇద్దరం పోటీ చేస్తాం, అంతేగాని మేము ఈ నియోజకవర్గం నుంచి పారిపోయే ప్రసక్తి లేదు, భయపడే ప్రసక్తి లేదు, పారిపోయే ప్రసక్తి లేదు, అప్పుడు నేను కూడా పోటీలోకి దిగుతాను అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. తద్వారా నియోజకవర్గాల పునర్విభజన తమకు తెలుసు, ఏం జరిగినా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం అన్నట్టు. బట్ ఆ నియోజకవర్గాన్ని ఎస్సీగా చేస్తే అప్పుడు ఎక్కడికి వెళ్తారు అంటే రెండిట్లో అంటే విభజించకుండా చేస్తే కనుక అప్పుడు వేరే చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది చూడాలి.